నమస్తే అండి. ఈరోజు నేను కొత్త టాపిక్ తీసుకొదలిచాననమాట. ఏంటంటే ఏది అనర్హం కాదు మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చెప్పుకోవడానికి అన్నట్టుగా అనమాట. నాకు నిన్నటి నుంచి నేను ఒక మీటింగ్ విన్నాను కదా! మన తొనిలో జరిగినటువంటి మీటింగ్ ఒకటి విన్నాను పవన్ కళ్యాణ్ గారిది. తర్వాత ముద్రగడ పద్మనాభం గారి కానీ కౌంటర్ ఇవన్నీ విన్నాను. దాని మీద అసలు దీన్ని మించిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఉంటుందా అనేది నాకు తడుతా ఉంది. నిన్నటి నుంచి చాలా ఆత్రంగా ఉంది. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేద్దామా? ఎప్పుడు చెబుదామా అనేసి. నాకు జనరల్లీ ఇటువంటి టాపిక్ గాని దొరికితే నేను స్టూడెంట్స్ కంపల్సరీ చెబుతాను. ఎందుకంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటాను 2 దారులు ఇచ్చి. సో ఇక్కడ మనకి కరెక్ట్ అయిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను అనమాట. ఏ దారి సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఎంత ఆప్షన్ ఇవ్వబడింది. గీతలో చెప్పారు కదా, అన్నీ ఇచ్చాను, నువ్వు ఆడుకునే దారి నువ్వు సెలెక్ట్ చేసుకో, దాని ధర్మయుతం అయితే నేను సపోర్ట్ చేస్తానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు మనకి. దాన్ని బట్టి మనకి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి జనసేనలో జాయిన్ అవుతానని వచ్చిందండి మీటింగ్కి. మనం కాదనేది లేదు. అక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా బిహేవ్ చేశారండి, ఎంత జెంటిల్గా బిహేవ్ చేశారు. అలా కాదమ్మా, నువ్వు నాన్నగారిని బాధ పెట్టద్దు, ఈ వయసులో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అన్నాక ఏదో వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతుంటారు, వాళ్ళని మనం పట్టించుకోకూడదు, కొన్నిసార్లు వినాలి, వాళ్ళ మాట పడాలి మనం. అవసరమైతే నువ్వు ఇప్పుడు ఇక్కడికి జాయిన్ అయితే, జనసేనలో జాయిన్ అయితే కనుక నాన్నగారు బాధపడతారమ్మా, ఎందుకంటే నాన్నగారు అవతల పార్టీలో ఉన్నారు అని ఎంత చక్కగా నచ్చ చెప్పాడండి ఆయన. ఒక కుటుంబంలో ఒక తుఫాను రావాల్సినటువంటి ప్రాబ్లంని ఆయన ఎంత సామరస్యంగా అసలు సర్ది ఒక కుటుంబాన్ని నిలబెట్టి పంపించారండి. ఇటువంటి నాయకుడు కదా మనకి కావాలి. తర్వాత ఇదే ఆస్పెక్ట్లో నేను రెండో విషయం కూడా చెప్తున్నానని, ముద్రగడ పద్మనాభం గారి మైండ్ సెట్ చూడండి ఎలా ఉందో. ఆయన ఏం చేశారండి, ఆయన 2 భార్యల్ని మాజీ భార్యలు అంటాడు, వాళ్ళని పరిచయం చేయమంటారు, 3rd భార్య అంటారు, నీ భార్యను కూడా తీసుకొచ్చి ఏమండి పవన్ కళ్యాణ్ గారు అడిగారా అండి మీ అమ్మాయిని అక్కడికి వచ్చి ఆ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారు అడిగారా? అయిపోయి ఆయన ఏమన్నా కావాలని పిలుచుకొచ్చి కండువా కూడా కప్పలేదండి. వేరే ఏ పార్టీ అయితే చెప్పండి జనసేన కాకుండా కండువా కప్పకుండా ఉంటుందో? ఏ పార్టీ అయినా కప్పుద్ది, వాళ్ళకి వాడుకుంటుంది, తిప్పుకుంటుంది, ఎన్నైనా చేస్తుంది. మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ అగైనెస్ట్గా ఆమెతోనే చేయించేది. కానీ అలా ఏం చేయలేదండి. అమ్మ నువ్వు జనసేన మనిషి, నువ్వు ఇష్టమై వచ్చావు, నాన్నగారు ఒప్పుకున్నాక నేను జాయిన్ చేసుకుంటాను, నాన్నగారు ఎదురుకుండా అని చెప్పాడంటే ఏంటండి ఆ వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది? ఆ తర్వాత ఈ ముద్రగడ పద్మనాభం గారు ఏం మాట్లాడుతున్నారు? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అసలు ఏంటి మనసులో ఆయన కొన్నదేంటి? అల్లుడిని తిడతాడు ఆయన పబ్లిక్లో, ఆయన వియ్యంకుడిని తిడతాడు ఆయన పబ్లిక్లో. ఆ తర్వాత వాళ్ళందరూ తప్పు చేశారంటారు. ఆ పిల్ల నా ఆస్తి కాదు అని పక్కన ఒక లాయర్ని పెట్టుకుని, మంగాగీత గారు లాయర్ అండి, ఆవిడని పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. పిల్లలు ఎప్పుడైనా ఆస్తులుగా ఉంటారా? మనకేమైనా పిల్లల ఆస్తులా, మనైతే మనం పిల్లలకు ఆస్తులమా? కాదవని ఓన్లీ రెస్పాన్సిబిలిటీస్ అండి. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కొన్ని రోజుల తర్వాత అయిపోద్ది. ఒక మాట అనొచ్చు ఆయన, నేను పెళ్లి చేసేసానండి, నాకేంటండి సంబంధం, వాళ్ళకి వచ్చిందని. మళ్ళీ ఆ పిల్లని తిడుతున్నారు ఆయన, నువ్వు ఎందుకు వెళ్ళావు, ముద్రగడ పద్మనాభం కూతురు నన్ను ఎందుకు చెప్పుకున్నావు అని. ఇక్కడ ఇవన్నీ ఆయన మైండ్ సెట్ డెఫినెట్గా వీ నో దట్ ఇట్ ఈస్ అ నెగిటివ్ మైండ్ సెట్, ఇటు పాజిటివ్ మైండ్ సెట్. ఈ రెండింటి మధ్య వేరియేషన్ మీరు క్లియర్గా చూడొచ్చు, క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎలా చెప్తున్నారు, అందరినీ తిడుతున్నారు, అలా మీరు పంపించారన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అయితే నేను ఎప్పుడు నేను విమర్శించలేదు, నువ్వు నన్ను ఇలా చేసావు అలా చేసావు విమర్శించావు అస్సలండి. ఆయన ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పెద్ద అయినా ఎందుకులే మనం పవన్ పెద్ద ఆయనగా ఉన్నారు, ఆయన ఒక కులానికి పెద్ద ఆయనగా ఉన్నారు, ఇన్నాళ్ళు ఏదైనా గౌరవించబడ్డారు ఆయన, మనం ఎందుకు ఆ పెద్దరికాన్ని చెడగొట్టడం అని తప్పుకుని తిరుగుతున్నాడండి ఆయన. ఎన్ని మాటలన్నా పవన్ కళ్యాణ్ గారు తప్పుకొని తిరుగుతున్నారు ముద్రగడ పద్మనాభం గారి నుంచి. కానీ ఆయనేమో ఆ విధంగా మాట్లాడుతున్నారు. సరే ఇదంతా వదిలేద్దాం, ఇద్దరూ మళ్ళీ ఒకే కులస్తులండి. సో కులంలో ఏం లేదు, క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను కూడా అదే కులంలో ఏమీ లేదండి. మనం యాక్సెప్ట్ చేసేటటువంటి పద్ధతిలోనే ఉంది తేడా. మన బిహేవియర్లోనే మన క్యారెక్టర్ ఉంటుంది, మన బిహేవియరే మన క్యారెక్టర్ అవ్వాలి. చూడండి ఆ రెండింటిని మిమ్మల్ని అందుకే కంపేర్ చేసి చెప్తున్నాను. మనం ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చండి ఇందులో. అసలు ఇంతకన్నా దారుణమైన క్రిమినల్ బ్రెయిన్ ఒకటి విన్నానండి మన యూట్యూబ్లో. క్రిమినల్ బ్రెయిన్ అనమాట. ఆమెని కోవట్టుగా జాయిన్ చేశారు ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని. అందుకని ఆ విషయం తెలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని జాయిన్ చేసుకోవద్దన్నారు. ఏమంటే మనిషి బ్రతకటానికి ఎంత పొలిటికల్ అయితే మాత్రం, ఎంత పవర్ అయితే మాత్రం, ఎంత క్రిమినాలిటీ అవసరమా? క్రిమినల్ బ్రెయిన్సా? ఎదుటి మనిషి ఆలోచనను కూడా మనం మార్చేసుకుంటామా మనకు అనుకూలంగా? ఎన్నైనా జరగవచ్చండి. ఇంత ఫెయిర్ ఇష్యూలో కామ్గా ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ముద్రగడ పద్మనాభం గారు కామ్గా ఉండుంటే ఆయనకు కొంచెం గౌరవం మిగిలి ఉండేది.
ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఆయన గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అలాగే మనం కూడా చూసుకోవాలండి. సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగా ఇలా కుటుంబాన్ని విడదీసే పద్ధతిలోనా, కుటుంబాన్ని కలిపే పద్ధతిలోనా? మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నారనుకో, మళ్ళీ ఈవిడ 3 పెళ్ళిళ్ళు చేసుకోమంటుందో ఏమంటుందో ఎంకరేజ్ చేసేస్తున్నారు. అసలు కాదండి. దాని గురించి కూడా నేను ఇంకో వీడియో కంపల్సరీ ఇప్పుడు నేను పెడతాను. మీరు మాట్లాడే మాటలు నాకు తెలుసు జనాలు, ఎందుకంటే జనాలు మీలో ఉన్న నెగటివిటీ నా మైండ్లో లేదు. ఇలా అనేవాళ్ళలో ఉన్న నెగటివిటీ నా మైండ్లో లేదు. సో చూజ్ మనం చేసుకోవాలండి. ఎలా ఉండాలి, కలపాలా, కులాల్ని కుటుంబాలని కలపడానికి వచ్చిన అమ్మ అని క్లియర్గా చెప్పాడు ఆయన కదా. అదే కదా మనం నేర్చుకోవాలి. మనకు అది నేర్చుకుంటేనే కదా భగవంతుడి సపోర్ట్ మనకు లభిస్తుంది. భగవంతుడి సపోర్ట్ మనకు లభిస్తుంది. ఇదే మనం సొసైటీని చూసి నేర్చుకోవాల్సింది. ఓకే అండి, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.